వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఒక ఉద్యోగస్తుడంట 9 నుంచి 5 వరకు వర్క్ ఎక్కువైందని బిజినెస్ పెట్టిండంట. పెట్టిన తర్వాత ఇప్పుడు 24/7 చేస్తుండంట. ఇంతకుముందు 9 to 5 ఉండేది. బిజినెస్ పెట్టినాక 24/7 అయింది. ఇది వినడానికి ఫన్నీగా అనిపిస్తుంది కానీ నా విషయంలో ఇదే కరెక్ట్ అయిందండి. మొన్నటి వరకు జాబ్ చేసేవాడిని. కనీసం 9 to 5 ఉండేది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా లర్నింగ్ కంటిన్యూస్గా దిగిన తర్వాత 24/7 అయిపోయింది. అట్లనే ఉంది. చాలా వర్కింగ్ ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ ఒక లాస్ట్ 1 వీక్ అయితే మరీ హెక్టిక్. అసలు టైం లేదు. అయితే ఆ, ఎందుకు ఈ వీడియో చేస్తున్నది, వాట్ ఈస్ ద రీజన్ అంటే, గోయింగ్ ఫార్వర్డ్ గ్రూప్ 1 వస్తుంది అని అశోక్ నగర్లో మనకి సవ్వడి గుసగుసలు వినిపిస్తున్నాయి కదా. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్, ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. అండ్ జనాలు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చదవడం స్టార్ట్ చేస్తున్నారు. మెంటార్షిప్ స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా అందరూ అన్ని విధాలుగా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేను కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. మెంటార్షిప్ స్టార్ట్ చేస్తా అన్న, ఫ్రీగా ఫ్రీగా చెప్తా అని. అయితే నాకు మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక 20 పైగా ఫోన్ చేసి, అన్న నాకు చెప్పు నాకు చెప్పు నాకు చెప్పు అని అన్నారు. వాళ్ళతో మాట్లాడి మాట్లాడి నా బుర్ర తిరుగుతుంది ఒకటి. రెండోది, నేను 1 వీక్ బ్యాక్ కూడా కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ కోర్స్ పెట్టాను కదా. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉందండి. ఎవ్రీడే వీఆర్ పోస్టింగ్ 24 కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. ఆల్సో వీఆర్ ఆల్సో పోస్టింగ్ 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. సో దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా మంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. మీరు లర్నింగ్ కంటిన్యూస్ యాప్లోకి వెళ్తే, ఆండ్రాయిడ్ గూగుల్ స్టోర్లో, ప్లే స్టోర్లో ఉంది. యూ కెన్ డౌన్లోడ్ దట్ అండ్ యూ కెన్ ఎన్రోల్ దట్. సో అదొక ఇన్ఫర్మేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, కమింగ్ టు మెంటార్షిప్. సో మీ అందరికీ తెలుసు, నేను కూడా గ్రూప్ 1 చాలా చాలా గట్టిగా చదివాను కదా. గట్టిగా చదివి ఆఫ్లైన్ ప్రిపరేషన్ చేసి, ఆన్లైన్ ప్రిపరేషన్ చేసి, ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇన్ని మొత్తం గ్రూప్ 1 మీదనే దగ్గర దగ్గర 250 పై చిలుకు వీడియోలు చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ హ్యావ్ షేర్డ్ మై స్టడీ ప్లాన్స్. ఎట్లా చదవాలి, ఎట్లా చేయాలి, నా స్టడీ ప్లాన్స్ చూపించాను. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాల్సినప్పుడు క్వశ్చన్ చేశాను. మళ్ళీ మన కో ఆస్పిరెంట్స్కి ఎప్పుడైనా మోటివేషన్ కావాలంటే మోటివేషన్ చేశాను. నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ మై కో ఆస్పిరెంట్స్ ఫ్రమ్ అశోక్ నగర్, అండ్ ఆల్సో ఐ హ్యావ్ టాట్ మెనీ థింగ్స్. సో ఇట్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ మ్యూచువల్ లెర్నింగ్ కదా బిట్వీన్ యూ గైస్ అండ్ మీ. సో ఇట్స్ నాట్ దట్ నేను అటు సైడ్ ఉన్నా, మీరు ఇటు సైడ్ ఉన్నారు కాదు. మన అందరం ఒకటే సైడ్ ఉన్నాము. అవసరమైనప్పుడు ఒకరి దగ్గర నుంచి ఒకరు మనం లెర్న్ చేస్తూ ఉన్నాం. అయితే కమింగ్ టు దిస్ పర్టికులర్ పాయింట్, ఇప్పుడు నా దగ్గర మెంటార్షిప్ అనే నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అంటే, అంత అంత గట్టిగా ప్రిపేర్ అయ్యాను. మెంటార్షిప్ అనే నాలెడ్జ్ ఉంది, కానీ టైం లేదు. ఇప్పుడు నేను మొన్న ఫ్రీగా మెంటర్షిప్ చేస్తా అన్నాను కానీ, ఎవరో నేనేం ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరో ఒకరో ఇద్దరు అడుగుతారు అనుకున్నా. కానీ చాలా గట్టి, గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. సో దట్స్ వేర్ ఐ ఫౌండ్ అవుట్ దట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై మెంటర్షిప్. మరి అట్లా అని చెప్పి కృష్ణ భగవాన్ గారు వెంకీ సినిమాలు అంటాడు కదా, నేను మంచోడిని అని చెప్పి నా కార్ పెట్రోల్ లేకుండా పోదు కదా అంటాడు కదా. నా పరిస్థితి కూడా అంతే. నేను ఫ్రీగా మెంటర్షిప్ చేసేంత సమయం నాకు లేదు కదా. అదొక పాయింట్. సో ఐ హ్యావ్ టు డెఫినెట్లీ చార్జ్ చేయాల్సిందే. చార్జ్ చేయకపోతే నాకు గడవదు కదా, ఆబ్వియస్లీ. ఇప్పుడు మొత్తం జాబు గీమ్ అంత వదిలేసి నా లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ మీద కూర్చున్నాను. ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ కాంపిటేటివ్ సబ్జెక్ట్స్ చెప్పుదామని ప్రిపేర్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మేక్ ఏ లివింగ్. సో చాలా మంది దీనికి కామెంట్ చేస్తారు, అన్న నాకు తెలుసు మీరు అల్టిమేట్ గా యూ విల్ మేక్ ఇట్ కమర్షియల్. మీరు కమర్షియలైజ్ చేస్తారు, డబ్బు సంపాదించడానికి చేస్తారు అని చాలా మంది కింద కామెంట్స్ రాస్తారు. సో నో ప్రాబ్లం, కామెంట్స్ రాయండి. ఎందుకంటే దట్ దట్ ఈస్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ కామెంట్స్ రాసే కంటే ముందర ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోండి.
ఆదిత్య అన్న ఎందుకు మెంటర్షిప్ చేయకూడదు? సరే, ఎందుకు చెయ్యాలి అనడానికి డబ్బులకి ఓకే, దట్ ఈస్ కనబడుతుంది. కానీ ఎందుకు చేయకూడదు అని కూడా క్వశ్చన్ వేసుకోవాలి. నా దగ్గర సబ్జెక్ట్ లేదా? నా దగ్గర ప్రిపరేషన్ లేదా? నా దగ్గర ధైర్యం లేదా? నా దగ్గర రిసోర్సెస్ లేవా? నాకు స్కిల్స్ లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా ఎందుకు? వై షుడ్ ఐ వేస్ట్ ఆల్ దిస్ రిసోర్సెస్? సో నేను ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్లో ఉన్న అవకతవకలన్నీ అప్పటి డే 1 నుంచి ఇప్పటిదాకా ప్రశ్నిస్తున్నాను. అండ్ మన అందరికీ మోటివేట్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ సెట్ దట్. అండ్ నాకు ఆ పర్టికులర్ ఏజ్ ఉంది. మిమ్మల్ని మెంటర్ చేసే, అంటే యంగర్ జనరేషన్ని మెంటర్ చేసే ఏజ్ ఉంది, మెచ్యూరిటీ ఉంది. ఉం? నేనేం ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో వాడిని తిట్టి వీడిని తిట్టి మాట్లాడను. సో యూ కెన్ సీ ఆల్ మై స్కిల్ సెట్స్ ఫ్రమ్ ద లాంగ్ అమౌంట్ ఆఫ్ వీడియోస్ చూస్తే ఐ హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్. సో డెఫినెట్లీ ఐ కెన్ మెంటర్షిప్. ఐ కెన్ గివ్ మెంటర్షిప్ టు ద యంగర్ జనరేషన్స్. సో ఈరోజు అట్లనే ఒక క్యాండిడేట్ వచ్చాడు. అంటే నిన్న మొన్న నుంచి మాట్లాడుతూ ఉంటే హీ హాస్ బీన్ కంటిన్యూస్లీ కాలింగ్. సో ప్రస్తుతానికి ఆయన పేరు ప్రవీణ్ అని పెట్టాను అనుకుందాం. సో ఆయనకి నేను మెంటర్షిప్ ప్లాన్ చెప్పాను. అయితే బేసికల్లీ మెంటర్షిప్ అనేది ఏంటంటే, ఒక ఒక మెంటర్షిప్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్నట్టు ఉండదండి. మీకు ఇచ్చే టాబ్లెట్ మీకు మాత్రమే పనిచేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటార్షిప్ ఇవ్వాలి. అంటే ఎవరైతే మెంటార్ అని పెట్టుకుంటున్నారో పేరు, ఆ మెంటార్కి అందరికీ ఒకటే ఈ సూది మందో లేకపోతే అందరికీ ఒకటే గోళీ ఇవ్వడం కాదు. ద మెంటార్ షుడ్ అండర్స్టాండ్ ద స్టూడెంట్ కరెక్ట్లీ. ఆ స్టూడెంట్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆయనకి ఎంత టైం ఉంది, ఆయనకి ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వస్తున్నారు, ఇవన్నీ కూడా మెంటార్కి కరెక్ట్గా తెలియాలి. అప్పుడే హీ కెన్ గైడ్ ఏ పర్టికులర్ స్టూడెంట్ అని నేను గట్టిగా నమ్ముతా. ఊరికేనే ఇన్స్టిట్యూషన్స్ పెట్టినట్టు ఓకే 300 మందికి మెంటర్షిప్ అని పెట్టేసి డైలీ ఒక పలానా 10 గంటలకు 11 గంటలకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీరు రాసేసి సాయంత్రం పంపండి, మేము కరెక్షన్ చేసి ఎవాల్యుయేషన్ చేస్తామంటే దాన్ని మెంటర్షిప్ అనరు. అది నార్మల్ టెస్ట్ కండక్టింగ్ అంటారు. అంటే నార్మల్గా టెస్ట్ కోర్సెస్ కండక్టింగ్ అంటారు. కానీ మెంటర్షిప్ అంటే ఇట్ విల్ బి ఏ ఏ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్. The student will go through lots of trauma. Sometimes he will be excited, sometimes he will be depressed, sometimes he might do extra effort, sometimes he might not do. ఇవన్నీ కూడా యాజ్ ఎ మెంటార్గా స్టూడెంట్ యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని, ఆయన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని చెప్పేవాడే కరెక్ట్ మెంటర్ నా ఉద్దేశంలో. కాదంటారా? అలాంటి వాళ్ళే కరెక్ట్ మెంటర్. అది ఊరికేనే రాదు. ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ కమ్ విత్ నాలెడ్జ్. దాంతో వస్తుంది. So what I personally believe, I am confident that I have that experience, I have that maturity, I have that knowledge, I have that skill sets, I have done my homework. ఇట్లా నేను చాలా చేసి ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ లెఫ్ట్ కంప్లీట్లీ మై బిగ్ జాబ్, బిగ్ ఫ్యాట్ జ్యూసీ సాలరీ వచ్చే జాబ్ కూడా వదిలేసి దీంట్లోకి దిగా. ఇప్పుడు ఇంకా నాకు దీంట్లో ఏం ఇన్కమ్ లేదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ టీచింగ్, ఐ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ దిస్ లెర్నింగ్ కాబట్టి దిగిన ఏదైతే అది అవుతుందని. సో అందుకోసమే నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా. అయితే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఒక ఒక క్యాండిడేట్ ప్రవీణ్ అని పేరు పెట్టా, ప్రవీణ్ అని. సో ఆయనకు ఈరోజు ప్రస్తుతానికి ఆయనకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. ఐ ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ టుడే. సో ఆయన ఒక ప్లాన్ ఇచ్చాను అనమాట. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, స్టడీ ప్లాన్ ఫర్ మంత్ ఆఫ్ జూలై 2026. ఆయన ఫస్ట్ అడిగాను, బ్రదర్ నీకు ఏ కావాలంటే హీ సెడ్ హీస్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ద డైరెక్షన్. ఇంతకుముందు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడట. సో హీ డస్ నాట్ హ్యావ్ ద డైరెక్షన్. ఆయన ఆక్యుపేషన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పాడు. అక్కర్లేదు, డీటెయిల్స్ అక్కర్లేదు. ఏజ్ గ్రూప్ చెప్పాడు. ఆయన రైట్ నౌ హీ సింగిల్. సో ఇవన్నీ తెలిస్తేనే నేను ఆయనకి కరెక్ట్గా ప్లాన్ ఇవ్వగలుగుతాను. అట్లా నేను ఆయన అడిగాను, డైలీ నువ్వు ఎంతసేపు స్పెండ్ చేస్తావు కంఫర్టబుల్గా, నా కోసం కాదు, నువ్వు ఎవరు నీకు చెప్పకపోతే ఎంతసేపు స్పెండ్ చేయగలుగుతావు అంటే, అన్న నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే లోపల 2 hours స్పెండ్ చేస్తా అన్న. ఆఫీస్లో నాకు కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది,
పొద్దున ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట అక్కడో ఇక్కడో తీయొచ్చు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆఫీస్లో ఒక 2 అవర్స్, సాయంత్రం ఇంటికి వచ్చాక 2 అవర్స్ రీజనబుల్గా స్పెండ్ చేస్తా అని చెప్పాడు. సో నేను చెప్పాను, మండే టు ఫ్రైడే ఈజ్ హిజ్ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి హీ కెన్ స్పెండ్ 6 days, సారీ 5 days, 6 hours ఇంటూ 5 hours, 30 hours. రిమైనింగ్ నేను అన్నాను సాటర్డే సండే ఎంత స్పేస్ స్పెండ్ చేస్తావు అంటే, అన్న నేను సాటర్డే సండే కొంచెం వేరే ఎక్సర్సైజ్ కూడా అవన్నీ చేసుకుంటాను కాబట్టి ఐ కెన్ స్పెండ్ 12 hours. సో టోటల్లీ ఐ సెడ్ 42 hours ఈజ్ యువర్ టైం లైన్. నేను చెప్పిన టైం లైన్ కాదు, నువ్వు చెప్పిన టైం లైనే. నేను ఏం చెప్పానంటే, ఐ డి నాట్ సే నాకు నీ నుంచి కమిట్మెంట్ కావాలా. నేను నెంబర్స్ ఇవ్వలేదు, చూడండి ఈ నెంబర్స్ నేను ఇవ్వలేదు, ఆయన నోటితోనే చెప్పించా. దిస్ ఈజ్ ద కమిట్మెంట్. అయితే నేను ఏమన్నానంటే, సిన్స్ ఆయనకి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, క్రాస్ రోడ్స్లో ఉన్నాడు. అన్న నాకు ఏం చదవాలో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. సో ఆయనతో డిస్కషన్ చేసిన తర్వాత గంట సేపు, దెన్ ఐ కేమ్ అప్ విత్ ఎ ప్లాన్. సో వెరీ క్లియర్గా చెప్పాను, అరే బ్రదర్, July 1st తీసుకుందాం. July 1st నుంచి ఐఎమ్ గివింగ్ ఏ స్టడీ ప్లాన్. ఈ స్టడీ ప్లాన్ July 1st మంత్ని మనం ఏమందామంటే వార్మప్ మంత్ అందాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్లాన్ ఆయనకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఏ హౌస్ వైఫో లేకపోతే ఇంకెవరో వేరే స్టూడెంటో అన్న నేను కూడా ఇది కాపీ చేస్తా అంటే మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఓకే, సో ఎవ్రీ ప్లాన్ ఈజ్ వెరీ యూనిక్ టు దట్ పర్టికులర్ క్యాండిడేట్. సో నేను ఆయనకు చెప్పాను, అరే బ్రదర్, నువ్వు ఎవ్రీ డే 6 hours పని చేస్తా అన్నావు, మంత్లీ నువ్వు 30 hours, 30 days ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఎవ్రీ మంత్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 180 hours ఆఫ్ గ్రూప్ 1 ప్రిపరేషన్. సో ఏం చేయాలి నేను ఆయనకు చెప్పాను, కంపల్సరీ ఎవ్రీ డే. సో వీక్లీ 42 hours, 6 into 7, 42. సో ఎవ్రీ డే ఐ క్లియర్లీ టోల్డ్ హిమ్ 1 hour యూ హ్యావ్ టు డివోట్ ఇట్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో అది అందులో, సారీ స్పెల్లింగ్ తప్పున్నట్టుంది. సో కరెంట్ అఫైర్స్ 1 hour డివోట్ చేయి. నువ్వు కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ చదువుతావా, అంటే స్పెల్లింగ్స్, మంత్లీ మ్యాగజైన్స్ చదువుతావా, న్యూస్ పేపర్ చదువుతావా, ఎడిటోరియల్స్ చదువుతావా, టీవీ వాచ్ చేస్తావా, లేకపోతే ఇన్స్టా చూస్తావా, నాకు సంబంధం లేదు. కరెంట్ అఫైర్స్ మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ 1 hour ఆఫ్ ప్రిపరేషన్. మళ్ళీ నేను ఏం చెప్పానంటే, అరిథమెటిక్ అండ్ రీజనింగ్. సో 1 hour ఆఫ్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ 1 hour కూడా ఖచ్చితంగా నువ్వు ఏదైనా తీసుకో, చాలా బుక్స్ ఉంటాయి. ఈ రెండు మాత్రం మేక్ షూర్ దట్ ఈ రెండు మాత్రం టాప్ ప్రయారిటీ. అవుట్ ఆఫ్ 6 hours ఇన్ ఎవ్రీ డే, నాకు నేను నెక్స్ట్ ఆల్టర్నేట్ డే నేను రివ్యూ చేస్తే యూ షుడ్ హ్యావ్ దిస్ కంపల్సరీ ఇన్ యువర్ మీల్. నీ స్టడీ మీల్లో ఇది ఉండి తీరాల్సిందే. దాని తర్వాత ఏం చదవాలి అంటే, అన్న నెక్స్ట్ 1 hour తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఇందులో ఎందుకంటే మనకు చాలా ఉంటాయి కదా, తెలంగాణ పండుగలు పబ్బాలు అవి అవి. ఇది అంటే నేను ఎందుకంటే, ఇది ఫస్ట్ ఐ హావ్ గివెన్ దిస్ యాజ్ ఏ ప్రిలిమ్స్ కోసం నేను ఇచ్చిన కంటెంట్ అనమాట. నువ్వు ఏదైనా చదువు, ఇది ప్రయారిటీ. చూడండి, కేటగరైజ్ చేశాను, టాప్ ప్రయారిటీ, దెన్ నెక్స్ట్ ఇస్ ప్రయారిటీ, దెన్ తర్వాత హీ సెడ్, ఆయనే చెప్పాడు. నేను ఈ ప్లాన్ నేను ఏం చెప్పలేదు, హీ హాస్ బీన్ టెల్లింగ్ ఆల్ దిస్ ప్లాన్. నేను ఓన్లీ కేటగరైజ్ చేసి పెట్టాను, పేపర్ మీద పెట్టాను. ఎక్కడ చదవాలి, నువ్వు ఆఫీస్లో అన్నావు కదా, ఆఫీస్లో ఏం చదవాలి. ఆఫీస్లో నేను ఐ సెడ్, నువ్వు ఆఫీస్లో అరిథమెటిక్ రీజనింగ్ చేయి, ఎందుకంటే అరిథమెటిక్ రీజనింగ్ నీకు ఒక రఫ్ పేపర్ ఉంటే చాలు, యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఎనీవేర్. తెలంగాణ హిస్టరీ కల్చర్కి చాలా ప్రిలిమ్స్ బుక్స్ చాలా ఉంటాయి, యూ కెన్ జస్ట్ గో త్రూ ద బుక్స్, రివైజ్ చేయొచ్చు. సో ఆఫీస్కి ఒకటి ఉంటుంది. మళ్ళీ ఎవ్రీడే మార్నింగ్ ఎప్పుడు ఏం చేయాలి, ఇట్లా నేను ఒక కేటగరైజ్డ్ కస్టమైజ్డ్ ప్లాన్ ఇచ్చాను. ఫుల్ ఫ్లెడ్జ్ కస్టమైజ్డ్ ప్లాన్ ఇచ్చాను. అండ్ తర్వాత నేను ఏం చెప్పానంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, వాట్ ఆర్ ద యాక్షన్ ఐటమ్స్ దట్ యూ నీడ్ టు టేక్ ఎవ్రీ డే. సో ఎట్లా నువ్వు టైం ఎట్లా ట్రాక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు 6 hours అన్నావు, కానీ నిజంగా 6 hours చదువుతామా ఒకసారి అది 5 hours అవ్వచ్చు, ఒకసారి 8 hours కూడా అవ్వచ్చు. నీకు ఆ రోజు మూడు బాగుంటే ఎక్కువ చదవచ్చు. సో టైం ట్రాకింగ్ ఇంపార్టెంట్. సో మంత్లీ అవర్స్ చూసుకుంటే less than 180 hours, ఈక్వల్స్ టు 180 hours, మోర్ దెన్ 180 hours మనకు కావాలి. ఇంకా ఇందులో నీకు ఈ మంత్లో ఏమేమి ఛాలెంజెస్ వచ్చాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుదాం అనుకున్నావు, ఒక రోజు నీకు చదవబుద్ధి అవ్వలేదు, ఒక రోజు ఫంక్షన్ ఉండింది, ఒక రోజు మెడికల్ ఇష్యూ ఉండింది, ఒక రోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది, ఇట్లా రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జాట్ డౌన్ చేసుకోవాలి. సో ఈ రోజు ఆయన కూర్చోబెట్టి ఇట్లా ఒక ప్లాన్ ఇచ్చాను అనమాట. ఇది ఆయనకి ఇచ్చిన ప్లాన్. అట్లనే ఇప్పుడు ఇదే ప్లాన్ అందరికి వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, ఒక హౌస్ వైఫ్, 2 పిల్లలు, వాళ్ళ ఆయనకి రోజు ఫుడ్ పెట్టి, ఆమెకి ఈ ప్లాన్ వర్కౌట్ కాదు డెఫినెట్ గా.
పోనీ ఒక వర్కింగ్ లేడీ ఉంటుంది. ఆ వర్కింగ్ లేడీ ఆమె వర్క్ చేస్తుంది, వాళ్ళ ఆయన వర్క్ చేస్తాడు, ఇంట్లో అత్తమామలు ఉంటారు, ఒక పిల్లగాడు ఉంటారు. ఆమెకి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అవ్వదు. పోనీ ఇంకా ఒక ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, వాడికి ఇంకొక సబ్జెక్ట్, ఇట్లా మల్టిపుల్ పీపుల్కి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నిటిని అడ్రస్ చేసి వీ హ్యావ్ టు క్రియేట్ ఏ కస్టమైజ్డ్ ప్లాన్. అయితే నేనేమనుకుంటున్నా అంటే, నేను ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ ఫర్ ఈచ్ క్యాండిడేట్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ 20 to 30 minutes ఐ విల్ స్పెండ్. నేను ఫస్ట్ ఇనిషియల్గా ఐ విల్ సిట్ విత్ ద క్యాండిడేట్ అండ్ వి విల్ జాట్ డౌన్ ఏ ప్లాన్. ఇందాక చెప్పించిన కదా ఆ ప్లాన్, దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ మంత్, జూలై మంతే. ఆగస్ట్ మంత్కి ఈ ప్లాన్ మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అని అంటే, మనకు తెలుస్తుంది ఈ 180 hours తక్కువ అవుతున్నాయా ఎక్కువ అవుతున్నాయా, సబ్జెక్ట్ ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి అని ఇట్లా 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 తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ ఇంకొక ప్లాన్ మారుతుంది. సో ఇట్లా మనం మంత్లీ మంత్లీ ఒక 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 ప్లాన్ మార్చుకొని దాన్ని కరెక్ట్ స్టిక్ అయితే, అంటే మంత్లీ మంత్లీ అంటే మనకు చాలా మనసు ఉన్నట్టు కాదు. వీ కెన్ కస్టమైజ్ దిస్. ఇప్పుడు ఎగ్జామ్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఈ మంత్ విల్ బికమ్ ఏ ఫోర్ట్ నైట్ అవుతుంది, 15 days అవుతుంది. సో 15 days ప్లాన్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా గట్టిగా కూర్చొని చదివితే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకు ఎందుకు మనకు మెంటర్షిప్ కావాలంటే, వై ద రీజన్ వై ఐ వుడ్ సీ ఫర్ మెంటర్షిప్ ఈజ్, మెంటర్షిప్ ఉంటే ఒక భయం భక్తి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కట్టిరు మీరు, డబ్బులు కట్టినప్పుడు అబ్బా అయితే నాకు డబ్బులు కట్టినా నాకు ఒక తెల్లారి నెక్స్ట్ డే మర్నాడు ఆయనకు నేను అప్డేట్ ఇవ్వాలి, లేకపోతే తిడతాడు అని మీకు ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ నాకు కూడా ఉంటుంది, అమ్మ వీడి దగ్గర డబ్బులు తీసుకున్నా కాబట్టి నేను వానికి ఆన్సర్ చేయాలి. ఐ హ్యావ్ టు సిట్ విత్ హిమ్ ఫర్ 30 minutes ఎవ్రీ ఆల్టర్నేట్ డే. అండ్ దెన్ ఐ హ్యావ్ టు గో విత్ హిమ్, ఏమేం చదివావు, ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేసావు, నీ నోట్స్ చూపెట్టు, అసలు ఏం ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఐ విల్ ఆల్సో ఆస్క్ దెమ్ దీస్ క్వశ్చన్స్. సో ఐఎమ్ ఇప్పుడు ఇంతమంది వచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఐ కెనాట్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఫ్రీగా ఇద్దాం అనుకున్నా కానీ చాలా మంది వచ్చారు కాబట్టి ఐ కెనాట్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ, అది అది ఫర్ షూర్. దానికి మీరు నన్ను తిట్టినా కింద కామెంట్స్ రాసినా నేను చేసేది ఏం లేదు. అంటే నాకైనా 24 hours కదా. సో నేను కూడా ఇంకా చాలా కోర్సెస్ చేసేది ఉంది. నేను కూడా ఆ, వేరే ప్రిపరేషన్స్ చేసుకోవాలి సబ్జెక్ట్ పరంగా కానీ. అండ్ నాకు కూడా వేరే ఇంటర్వ్యూస్ నేను చాలా ఇద్దాం అనుకుంటున్నాను నేను కంటిన్యూస్లీ, అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా ఈవెన్ ఐ వాంట్ డూ మెనీ అదర్ థింగ్స్ ఇన్ దిస్ ప్లాన్. సో అందుకోసము ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఫర్ వెరీ వెరీ సీరియస్ కమిటెడ్ పీపుల్ ఓన్లీ. ఓకే, చాలా సీరియస్గా కమిటెడ్ అయిన పీపుల్ మాత్రమే నేను ఐ విల్ మెంటార్ దెమ్. ఓకే. అండ్ కోర్స్ ఫీ వచ్చేసి మంత్లీ ఐ విల్ చార్జ్ దెమ్ 2250 రూపీస్. ఓకే, అది దానికి ఒక లెక్క ఉంది, ఎందుకు 2250 అన్న, వై నాట్ 1900 అన్న, వై నాట్ 400, పోనీ అన్న వై నాట్ 3000 అంటే కూడా దానికి ఒక నెంబర్కి ఒక రీజన్ ఉంది. ఆ, దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. 2250 ఐ విల్ చార్జ్ మంత్లీ. సో ఐ విల్ స్కెడ్యూల్ ఎవ్రీ, ఈ రోజు మాట్లాడితే ఒక 20 to 30 minutes, మళ్ళీ ఆ మరుసటి ఆ తెల్లారి మాట్లాడను. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఐ విల్ సిట్ విత్ ద స్టూడెంట్స్, దట్ పర్టికులర్ స్టూడెంట్ డెడికేటెడ్గా కూర్చొని, అండ్ ఐ విల్ ఆస్క్ దెమ్ ఏం చదివారు, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఒక ప్లాన్ రాసుకొని ఒక ఒక మొత్తం ఒక ఎక్సెల్ షీట్లో మనం ఏమేమి ప్రిపరేషన్ చేయాము, ఏమేమి చదివాము, అవన్నీ కూడా నేను చేశాను అనమాట. యూజువల్గా నాకు తెలుసు, వేరే వాళ్ళు మెంటర్షిప్ చేసినప్పుడు నేను కొంతమందిని విన్నాను. మెంటర్షిప్ చేసినప్పుడు దే విల్ నెవర్ ట్రాక్ ద ప్రోగ్రెస్. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అశోక్ నగర్లో చాలా మంది మెంటర్షిప్ చేశారు, కానీ వాళ్ళు జస్ట్ వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలవడము, చాలా బిగ్ బిగ్ అమౌంట్స్ కట్టడము, ఆ, వాళ్ళ పేరుకే మెంటర్షిప్ అనడం తప్ప చేయలేదు. అది నాకు తెలుసు. పేర్లు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలుసు. కానీ అట్లా చేయడం వల్ల ఇప్పుడు నీకు వెన్ యూ డోంట్ హ్యావ్ ద ట్రాకింగ్, వెన్ యూ డోంట్ హ్యావ్ ద ప్రోగ్రెస్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ మెంటర్షిప్? ట్రాకింగ్ ప్రోగ్రెస్ లేకుండా నువ్వు మెంటర్షిప్కి పోతే ఉపయోగం ఏముంది? ఖచ్చితంగా ట్రాకింగ్ ఉండాల్సిందే. అండ్ ఆ భయం ఉండాల్సిందే, ఆ భయం భక్తి ఉండాల్సిందే. ఎప్పుడైతే మీరు ఇట్లా మెంటర్షిప్ అని పెట్టుకుంటారో, తెలియకుండానే మిమ్మల్ని మీరు ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్లో పెట్టుకుంటున్నట్టు. ఇప్పుడు మనకు ఒక ఇట్లా ఇట్లా మెంటర్ లేదనుకోండి, స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం, ఆ పైన వీక్ స్టార్ట్ చేద్దాం,
నెక్స్ట్ వీక్ తిరుపతికి పోతున్నాం కదా, అది వచ్చినాక చేస్తాం. నెక్స్ట్ వీక్ గోవా పోతున్నాం కదా, వచ్చినాక చేస్తాం. ఇట్లా ఏవో వస్తాయి. నెక్స్ట్ వీక్ పెళ్లి ఉంది, పేరంటం ఉంది, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. బట్ వెన్ వీ హ్యావ్ ఏ ప్లాన్ ఇన్ మైండ్, వి విల్ స్టిక్ టు ఇట్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది అని తెలుస్తుంది కదా, అందరికీ తెలుస్తుంది. దాహం వేసిన తర్వాత నువ్వు బావి తవ్వుకోవడం కంటే, నీకు దాహం వేస్తుంది, బావి ఇప్పుడే తవ్వుకుంటే బెటర్ కదా. ఎందుకు దాహం వేసిన తర్వాత అప్పుడు కూర్చొని బావి తవ్వుకుంటారు? అది ఒక మనకు సామెత తెలుసు కదా. అండ్ సుమతి, కాలమతి, మందమతి, మూడు చేపల కదా, ఎన్నోసార్లు చెప్తాను నేను నా వీడియోస్లో. సుమతి ఈజ్ వెరీ యాక్టివ్, ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటుంది సుమతి. కాలమతి ఏంటంటే లాస్ట్ మినిట్ వన్ డే బ్యాటింగ్. మందమతి ఏమైతే ఫెయిల్ అవుతుంది. అట్లనే ఇప్పుడు 100 పీపుల్ ఉంటే దెర్ విల్ బి 10 పీపుల్ హూ ఆర్ వెరీ 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 డిసిప్లిన్డ్. వాళ్ళకి ఏ మెంటర్షిప్ అక్కర్లేదు, నేనే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పీపుల్ ఉంటే వాళ్ళకి ఏ మెంటర్షిప్ అక్కర్లేదు. వాళ్ళకి ఎప్పుడు లేవాలో తెలుసు, ఎప్పుడు చదవాలో తెలుసు, ఎప్పుడు ఇచ్చేయాలో తెలుసు. వాళ్ళకి ఏ మెంటర్షిప్, ఏ బుక్స్, ఏ కోచింగ్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ వితౌట్ కోచింగ్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టిరు. ఎందుకంటే అట్లా వాళ్ళందరికీ మనము వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. సో వాళ్ళకి ఏం అక్కర్లేదు. మరి అలాంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అట్లనే చాలా కొద్ది మంది కూడా వాడికి నువ్వు ఏమిచ్చినా చదవడు. ఆ లాస్ట్ 10 to 15% ఉంటారు కదా, వాళ్ళు టైం పాస్ కావాలి అనమాట. అశోక్ నగర్కి వచ్చి టైం పాస్ చేస్తుంటారు. వాడికి అన్ని ఉంటాయి, రిసోర్సెస్, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ చదవడు. వాడు ఎవడు ఎంత మందిని కూర్చోబెట్టినా వాడు చదవడు. అది అయిపోయింది. సో ఇట్లా ఒక 20 to 30% మందిని తీసేస్తే ఈ రిమైనింగ్ ఉన్నది చూసారా, 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ ద మిడిల్ మిడిల్ పీపుల్. వీళ్ళకి చదవాలని ఉంటది, కానీ టాపర్స్ లాగా కూర్చొని చదివే అంత డెడికేషన్ ఉండదు. అట్లా అని చెప్పి ఈ మొద్దులలాగా వెనకాల టైం పాస్ చేయలేరు. ఏదో అట్లా అట్లా మధ్యలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ చేస్తారనమాట. ఇందాక చెప్పినట్టు సుమతి, కాలమతి అన్నమాట. ఎక్కువ మంది మనం ఈ కేటగిరీకి చెందిన వాళ్ళమే. ఇలాంటి కేటగిరీ పీపుల్కి ఒక దిశానిర్దేశం కావాలి, ఒక రైట్ గైడెన్స్ కావాలి. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ కరెక్ట్ ఆ సిట్టింగ్ డిసిప్లిన్ ఉండదు, ఆ టైం టేబుల్ డిసిప్లిన్ ఉండదు అనమాట. దానికోసమే ఇట్లాంటి మెంటర్షిప్స్ తీసుకోవాలి. మీరు మెంటర్షిప్ నా దగ్గర తీసుకోండి, తీసుకోకపోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎందుకు ఇది స్టార్ట్ చేస్తున్నా అంటే, నాకు చాలా అసలు లాస్ట్ 3-4 డేస్ అండి ఫోన్లు మాట్లాడి 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 నాకు బుర్ర తిరుగుతుంది. దెన్ ఐ అండర్స్టూడ్. ఇంకా నేను చాలా ఎక్కువ ఎక్కువ ఇది చేసేస్తున్నా అంటే, ఐఎమ్ గెయినింగ్ నథింగ్ బట్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. దట్స్ వేర్ ఐ ఫెల్ట్. సో అందుకోసం ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు కమర్షియలైజ్ దిస్. అండ్ అండ్ ఏదో మీరు అనుకోవచ్చు అన్న, 2,250 రూపీస్ ఇస్ టూ బిగ్ అన్న, అశోక్ నగర్ లో మేము 5 రూపాయల బియ్యం తింటున్నాము, అది చేస్తున్నాము అని కూడా అనుకోవచ్చు. దట్ ఈస్ ఎ వెరీ రీజనబుల్ థింగ్. బట్ ఎట్ ద సేమ్ టైం నేను చాలా తక్కువ పెట్టాను అనుకోండి. తక్కువ పెడితే తక్కువ పెడితే చాలా మంది వస్తారు. నేను క్వాలిటీ టైం ఇవ్వలేను. అదొకటి, ఆ ప్రాబ్లం ఉంది. అండ్ తక్కువ ఉంటే పిల్లలకి కూడా ఏముందిలే, 100-200 కదా, పోతే పోయినాయిలే, ఒక బిర్యానీ తిన్నా అనుకుంటారు. కథ అది అట్లా కూడా అవుతుంది, రెండు అవుతుంది. సో మరీ ఎక్కువ పెట్టినాం అనుకో, 5,000 5-10,000 పెట్టినాం అనుకో మంత్లీ, అది కూడా కుదరదు. సో మినిమం మినిమంగా నేను ఒక నెంబర్తో వచ్చాను. సో అది ఇట్స్ వెరీ వెరీ క్లియర్ కట్ నెంబర్. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, నాకు ఫోన్ చేయండి, కింద నా నెంబర్ ఉంటుంది కదా, నాకు ఫోన్ చేయండి. అండ్ అండ్ డెఫినెట్లీ నేను డెఫినెట్గా ఐ కెనాట్ స్పెండ్ 6 పీపుల్ పర్ డే. అంతకంటే నాకు అవ్వదు, ఎందుకంటే 3 hours ఐ కెన్ డెడికేట్ దిస్ మెంటర్షిప్. సో 6 పీపుల్ని మాత్రమే ఎవ్రీ డే చేయగలుగుతా. ఈ 6 పీపుల్ మళ్ళీ వీళ్ళే మర్నాడు వస్తారు, అంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ డే వస్తారు. సో 6 + 6 12 పీపుల్ని మాత్రమే నేను మెంటర్షిప్ చేయగలుగుతా. అంతకంటే ఎక్కువ నేను చేయలేను. మీరు మీరు వచ్చినా నేను చేయలేను. ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ మోర్ మనీ ఆల్సో ఐ కెనాట్ డూ. సో టైమ్ ఈజ్ లిమిటెడ్ కదా, టైమ్ ఈజ్ లిమిటెడ్. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఓన్లీ సిన్సియర్ పీపుల్ హూ వాంట్స్ టు స్టడీ. ఎందుకంటే పాపం చాలా మంది ఎక్కడెక్కడో లాంగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారండి. వాళ్ళు హైదరాబాద్కి రాలేరు. హైదరాబాద్లో స్టడీ హాల్స్, పీజీలలో డబ్బులు కట్టడం కంటే, ఇట్లాంటి ఒక మంచి గురువుని పెట్టుకొని, ఒక ప్రాపర్గా ఎవ్రీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక స్ట్రిక్ట్ ప్లాన్ పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే యూ విల్ డెఫినెట్లీ మీట్ సక్సెస్. అప్పుడు నేను అప్పుడు చదివినప్పుడు నాకు ఇట్లాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. నాకు ఇట్లా అన్న ఇట్లా ఉంటే బాగుండేది, నాకు అప్పుడు ఎవరు దొరకలేదు. బట్ అందుకోసమే నాకు అనిపించింది, నేను ఎందుకు చేయకూడదు ఇట్లాంటిది.
ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉంది, ఇది వేస్ట్ పోతుందండి. దిస్ నాలెడ్జ్ ఈస్ గోయింగ్ వేస్ట్. ఇప్పుడు నేను చేయకపోతే ఇట్స్ గోయింగ్ వేస్ట్ అని నాకు అనిపించింది. సో అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మేబీ నా ఉద్దేశం అర్థమయ్యే ఉంటుంది. ఆ, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ టు మేక్ మనీ. మనీ మేక్ చేయాలంటే నేను ఇంత ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. నేను అమెజాన్లో జాబ్ చేసేవాడిని, అక్కడనే నాకు చాలా హ్యూజ్ శాలరీ వచ్చేది. ఓకే, తెలుసు కదా, డిస్కషన్ జరిగింది కదా ఆల్రెడీ, ఆదిత్య శాలరీ ఎంతనో. సో ద మనీ ఈజ్ నాట్ ద థింగ్ హియర్. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రీ, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. అది అందరికీ తెలుసు. ఫ్రీ ఫ్రీ ఇస్తే ఎప్పుడు అది మంచిది కాదు. ఫ్రీ ఫుడ్ ఎప్పుడు మంచిది కాదు. ఓకే, ఈ రెండు పాయింట్స్ మనం మనం గుర్తుపెట్టుకోవాలండి. సో సిన్సియర్గా ఉన్నవాళ్ళు, ఆదిత్యన్నతో జర్నీ చేస్తే నాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా నన్ను అప్రోచ్ అవ్వండి. ఐ విల్ కన్సిడర్ దెమ్. ఇక నెగటివ్ కామెంట్స్ పెడదాము ఈ ఆదిత్యన్న అంటే, వాళ్ళకి అందరికి ఒకటి ఆల్రెడీ చెప్పిన. అది అలాంటి కామెంట్స్ పెట్టి కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు కదా. అదే అదే మోటివేషనల్ ట్రైనర్, అగైన్ ఐ హ్యావ్ టు టెల్ దట్ పాయింట్ ఆల్సో. ఒక పర్సన్ గురించి నెగటివ్ గా రాయాలనుకుంటున్నప్పుడు ఆ పర్సన్ నిజంగానే నెగటివ్ పర్సనా అనేది కూడా ఆలోచించాలి. అసలు ఆ పర్సన్ కి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా ఆలోచించి రాయాలి. అట్లా ఊరికేనే నెగటివ్ గా రాసేస్తే అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పాత హిస్టరీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ అవన్నీ కూడా చూసుకొని రాయాలన్నమాట. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు మీరు రాయాలంటే రాయొచ్చు, అంటే నెగటివ్ రాయొచ్చు, కానీ ఆ, అట్లా ఒక మనము నెగటివ్గా రాయడం వల్ల మనమే మన మైండ్ని కరప్ట్ చేసుకుంటున్నట్టు. నా పాయింట్ అది. ఇప్పుడు నేను కూడా చాలా మంది కూడా నెగటివ్గా మాట్లాడవచ్చు, అది 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 పాయింట్ కాదు. బట్ వెన్ వీఆర్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ సమ్వన్, వీఆర్ యాక్చువల్లీ పొల్యూటింగ్ అవర్ మైండ్. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అట్లా. సో అందుకోసం వీ హ్యావ్ టు బి ఆల్వేస్ బీ పాజిటివ్. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా చదవండి. అండ్ మీకు ఒకవేళ నేను కాకపోయినా మీకు ఎవరైనా మంచి మెంటర్ ఉన్నా కానీ గో విత్ హిమ్. ఒక నేను ఏమంటానంటే, ఒక పర్సన్ని పెట్టుకోండి. ఇట్ కెన్ బి ఎనీ వన్. జస్ట్ లైక్ ఏకలవ్యుడు ద్రోణాచార్యుని పెట్టుకోండి కదా. ద్రోణాచార్యుడు ఎక్కడో సిటీలో ఉంటాడు, ఏకలవ్యుడు ఎక్కడో అడవిలో ఉన్నాడు. బట్ హీ హ్యాస్ ద్రోణాచార్యాస్ స్టాచ్యూ అండర్ ద ట్రీ పెట్టుకొని చదివాడు. ఇట్స్ గుడ్. అట్లనే మీరు కూడా మీకు ఎవరైనా మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటే కంటిన్యూ అవ్వండి. కానీ కీప్ ఇట్ ఏ వెరీ డెడికేటెడ్ లైన్. ట్రాక్ చేయండి, ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి. ఎందుకంటే ఎంత వద్దనుకున్నా గ్రూప్ వన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అక్టోబర్ నవంబర్ ఖచ్చితంగా ఇది వచ్చి తీరుతుంది. నేను దీనికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు వస్తుంది అని అంటే, వీళ్ళు గ్రూప్ వన్ ఇవ్వకుండా వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్కి పోరండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్కి పోదు. ఆ, సవాలే లేదు, ఇచ్చి తీరాల్సిందే. మరి అది తెలుసు కదా మనకు. ఇంత ముందు నుంచి మనకు కనబడుతున్నప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకోవడంలో తప్పేముంది. మనం కూడా ప్రిపేర్ అయ్యి మన వి విల్ షార్పెన్ అవర్ యాక్సెస్. మన టూల్ సెట్ ని రెడీ చేసుకొని రెడీ పెట్టుకుందాం టూల్స్. యుద్ధం వచ్చిన తర్వాత సోల్జర్లు వేసి అప్పుడు ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేస్తా, యాప్స్ చేస్తా ఇక అంటే కుదరదు కదా. ఎవ్రీడే ఆ సోల్జర్ రెడీగా ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. మనం కూడా ఎప్పుడన్నా వాడు నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు కూర్చొని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ మీరు తక్కువ పని పెట్టిర్రు, మాకు 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి, అప్పుడు పోయి టీజీపీఎస్సీని అడిగి వాళ్ళని సతాయించే బదులు వాడు ఎప్పుడన్నా ఇవ్వండి టీజీపీఎస్ వాడు. మనం రెడీగా ఉందాం. మనం రెడీగా ఉందాం కదా. మనకి ఇప్పుడు ఏం తక్కువైంది. అశోక్ నగర్లో 30 ఉన్నాయి బుక్ సెంటర్లు. బుక్స్ రెడీగా ఉన్నాయి, మెంటర్స్ రెడీగా ఉన్నారు, సబ్జెక్ట్ రెడీగా ఉంది, టైం ఉంది. ఇంకేం ప్రాబ్లం అండి. యూ నో దట్ ద ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో ఈ గ్రూప్ వన్ ఒకటే అంటలే, మీరు ఏ ఎగ్జామ్ అన్నా, ఎస్ఐపిసి తీసుకోండి, స్టేట్ ఎస్ఎస్బి తీసుకోండి, సిజిఎల్ తీసుకోండి, మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపరేషన్ రెడీగా పెట్టేసుకుంటే గొడవ ఉండదు కదా. అట్లా నేను అనేది అది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నా నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నేను ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదండి. ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ 20 to 30 minutes విత్ దట్ స్టూడెంట్. అండ్ ఆ మర్నాడు అంటే ఆఫ్టర్ ఒక డే వదిలేసి ఆ పై రోజు ఐ విల్ ట్రాక్ ద ప్రోగ్రెస్. ఐ విల్ గివ్ హిమ్ ఏ కస్టమైజ్డ్ స్టడీ ప్లాన్. ఆ స్టడీ ప్లాన్ ప్రకారమే వెళ్తాం. ఓకే, మీ స్టడీ ప్లాన్ ఇంకొక స్టూడెంట్తో మ్యాచ్ అవ్వదు. ఓకే, ఎవరు ఎవరి స్టడీ ప్లాన్ వాళ్ళది. అట్లా మనం ట్రాక్ చేద్దాం ప్రోగ్రెస్. విఆర్ నాకు ఈ మెంటర్షిప్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ హ్యూజ్ హిట్ అవుతుంది. ఎందుకంటే నేను 12 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోలేనండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 12 కంటే ఎక్కువ తీసుకోలేను. అంతకంటే ఎక్కువ నాతో అవ్వదు, టైం లేదు. ఒకవేళ నేను 30 మందిని తీసుకున్నా అనుకో, క్వాలిటీ మిస్ అవుతుంది, అదొక ప్రాబ్లం. ఓకే, సో దట్ ఈస్ అ పాయింట్.
coming back again. So thank you very much for watching my video. This is Aditya Bomma signing off.